ఈరోజు పీవీసీ న్యూస్ ఛానల్ యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ బండ్ల ఉపేందర్ ఇంటర్వ్యూలో మునుగోడు ఎస్ఐ సిహెచ్ వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ మండల పట్టణ గ్రామ ప్రాంతాల్లో ఎక్కడ డ్రగ్స్ గాని గంజాయి గాని ఇతర ఎలాంటి మత్తు పదార్థాల ఆనవాళ్లు లేవని సోషల్ మీడియాలో గంజాయి మత్తులో యువత బీభత్సం అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని విచారించగా అట్టి యువకులు తమ స్నేహితులతో కలిసి గత 2 రోజుల క్రితం 4 యువకులు మునుగోడుకు వచ్చి చౌటుప్పల్ రోడ్డులోని ప్రసాద్ వైన్స్ లో ఫుల్లుగా తప్పతాగి రోడ్డుపై న్యూసెన్స్ చేస్తుంటే మాకు సమాచారం రావడంతో మా సిబ్బందిని అక్కడికి పంపి వారిలో 2 అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కు తరలించి విచారణ చేపట్టారు. వారి వద్ద ఎలాంటి గంజాయి మత్తు పదార్థాలు లభ్యం కాలేదని యువకులు తల్లిదండ్రులు స్కూల్ ఉపాధ్యాయులు పిల్లల పట్ల చెడు అలవాట్లకు బానిస కాకుండా చూడాలని మా పోలీస్ వారి ఆధ్వర్యంలో డ్రగ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించబోతున్నామని మునుగోడు ఎస్ఐ సిహెచ్ వెంకటేశ్వర్లు పీవీసీ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో తెలిపారు. మునుగోడు పోలీస్ స్టేషన్ పరిధిలో 3 రోజుల క్రితం యువత మత్తుకు లోనై బీభత్సం సృష్టించడం చెప్పేసి కొన్ని సోషల్ మీడియాలో మరియు న్యూస్లో రావడం జరిగింది. ఈ విషయంలో మేము పోలీసు వాళ్ళని విచారించగా ఆ రోజు జరిగిన సంఘటనలో మా పోలీసుకు సమాచారం రాగా ఇమ్మీడియట్గా పోలీసు వాళ్ళని పంపించి స్పందించడం జరిగింది. దాంట్లో భాగంగా విచారణలో భాగంగా నాకు తెలిసింది ఏంటంటే యువకులు 2 యువకులు కూడా తన ఫ్రెండ్ సర్కిల్లో ఆ రోజు బర్త్డే పార్టీ ఉందని చెప్పేసి ప్రసాద్ వైన్స్లో చౌటుప్పల్ ఉందని ప్రసాద్ వైన్స్లో మద్యం సేవించి న్యూసెన్స్ చేయడం జరిగింది. దీనిపైన చట్టపరంగా చర్య తీసుకోవడం కూడా జరిగింది. కేవలం ఆ రోజు ఆ యువత మందు దాగి వైన్ షాప్లో మందు దాగి మాత్రమే ఇటు సంఘటన జరిగింది. కానీ ఎటువంటి మత్తు పదార్థాలు అన్న విషయం మాత్రానికి వెలుగులోకి లేదు. ఇది తప్పుడు సమాచారం. అదేవిధంగా మా మునుగోడు పోలీస్ స్టేషన్ తరపు నుంచి ప్రజలందరికీ విజ్ఞప్తి చేయాలి, మండల పరిధిలోని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే మండలంలో ఎవరు కూడా తల్లిదండ్రులు తమ యొక్క పిల్లలు ఎటువంటి మద్యానికి కానీ మత్తుకు కానీ లోను కాకుండా వారి యొక్క నడవడికను వారి యొక్క పరిస్థితులను ఎప్పుడు కూడా మానిటరింగ్ చేసుకుంటూ ఏదైనా అవాంఛనీయ సమాచారం వెలుగులోకి వస్తే కూడా మాకు పోలీసు సమాచారం అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా స్కూళ్ళు పాఠశాలలు కాలేజీలో టీచర్స్ కూడా తమ యొక్క పిల్లల మీద దృష్టి సారించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. మా పోలీస్ తరఫున ఎక్కడ కూడా లోకల్లో వైన్ షాపులు కానీ నడవద్దని చెప్పేసి మేము సిన్సియర్ రిపోర్ట్ చేస్తున్నాం దాని మీద. అదేవిధంగా మట్టి పోలీసులు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా ఇటువంటి మద్యం కానీ మత్తు కానీ దీని మీద మునుగోడు పోలీసు వాళ్ళు ఎల్లవేళ అప్రమత్తంగా ఉన్నారు. దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి తగిన చర్యలు కూడా తీసుకుంటున్నాము పోలీసు తరఫు నుంచి. కావున ఇట్టి మత్తు మునుగోడులో మత్తు అనే వదంతులు నమ్మకండి. ప్రజలందరూ కూడా మా పోలీసు మునుగోడు ఉన్నది. మీరందరూ పోలీసు మీద భరోసా ఉంచి మీ యొక్క కార్యక్రమాలు ప్రశాంతంగా చేసుకోవచ్చు. దీని గురించి పోలీసు ఎప్పుడు కూడా పాటుపడుతుంది అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను.